ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు పాలెం ముస్లిం కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ సూచనలతో ఆత్మకూరు సంఘం సిఐలు గంగాధర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2 సిఐలు 8 మంది ఎస్ఐలు 40 మంది పోలీసులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిని పరిశీలించి ఇక్కడ నివసించి వారి వివరాలు తెలుసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు సిఐ గంగాధర్ పలు సూచనలు చేశారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సరైన పత్రాలతో వాహనాలు కలిగి ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా కొత్త వ్యక్తుల సంచారంపై పర్యవేక్షణ చేయాలంటూ స్థానికులకు సూచించారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 50 స్కూటర్లు, 3 కార్లు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన అజితా వేజన్ల ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు తనే ఆత్మకూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు సిఐ గారు, సంఘం సిఐ గారు, అట్లనే ఆత్మకూరు సర్కిల్ ఎస్ఐలు, మా ఎస్ఐలు, మా సిబ్బంది అందరూ కలిసి సుమారు 40 మంది కలిసి అందరూ కూడా ఈ ముస్లిం కాలనీ నెల్లూరు పాలెంలో ఉన్న ముస్లిం కాలనీలో ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు నివాసం ఉండడం కానీ, లేదా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చేసి గంజాయి అమ్మడం కానీ, గంజాయి తాగడం కానీ, అదేవిధంగా ఎవరైనా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండడం కానీ, లేదా రాత్రిపూట ఎవరైనా వేసవకాలం కాబట్టి ఈ దొంగలు ఎవరైనా తిరగడం కానీ అలాంటివి కానీ, వీటన్నిటి మీద కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈరోజు మేము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో సుమారు 3 కార్లు, 4 ఆటోలు, 50 బైకులు, మొత్తం 57 వెహికల్స్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ అన్నీ కూడా ప్రాపర్ రికార్డు ఉందా లేదో చూసి వారికి తర్వాత చెప్తాము. ఒకవేళ ప్రాపర్ రికార్డ్ అనేది లేకపోతే వారికి కాంపౌండ్ వేసి, ఫైన్ వేసి వాళ్ళ వెహికల్ వాళ్ళకి అప్పచేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడంతా క్రికెట్ ఐపీఎల్ బాగా జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా బెట్టింగ్కి అలవాటు పడిపోయి మొత్తం డబ్బులు పోగొట్టుకొని బానిసలు అవుతున్నారు. నిన్న ఎస్పీ మేడం గారు అట్లనే డీజీ సార్ నుంచి, ఏపీ గవర్నమెంట్ నుంచి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి. ఎవరైనా సరే బెట్టింగ్ పెట్టినా, బెట్టింగ్ నిర్వహించినా, బెట్టింగ్ను ప్రోత్సహించినా కూడా వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అట్లనే నాన్ బెయిలబుల్ కేసు జైలు పంపడం జరుగుతుంది. ఇంత ముందర బెయిల్ ఇచ్చి పంపించేది, ఇప్పుడు ఇది మారిపోయింది. కంపల్సరిగా వాళ్ళని జైలు పంపించడం జరుగుతుంది. అట్లానే ఆర్గనైజ్డ్ ఒక ముఠాగా ఏర్పడి పేకాట వేసిన, ఒక ముఠాగా ఏర్పడి కోడి పందాలు పెట్టిన, వేసవకాలం కాబట్టి ఎక్కడ జరిగిన వాళ్ళని కూడా జైలు పంపించడం జరుగుతుంది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, వేసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు మొత్తాన్ని దాన్ని ఫార్వర్డింగ్, బ్యాక్వర్డింగ్ అలాగే అందరూ కూడా పక్కా జైలు పంపిస్తామని అందరూ తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ వేసవకాలంలో ఈ దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వేసవకాలం సెలవులకు ఇంటికి వెళ్ళేటప్పుడు వారి విలువైన వస్తువులు కానీ, బంగారు డబ్బులు ఉంటే వారితో తీసుకెళ్ళడమా, అయితే వారికి నమ్మకమైన వారి ఇళ్లలో దాచిపెట్టుకుని వెళ్ళడమా చేయాలని మరోసారి తెలియజేస్తున్నాము. ఈ బెట్టింగ్ విషయం కానీ, అట్లనే సైబర్ క్రైమ్ కూడా చాలా చోట్ల సైబర్ క్రైమ్ నమోదవుతున్నాయి. మీ అకౌంట్ ఎక్స్పైర్ అయిపోయింది, అయితే మీ ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అయిపోయింది, లాస్ట్ 3 సంఖ్యలు చెప్పండి, 4 సంఖ్యలు చెప్పండి అని వాళ్ళని మాటలో దించడం, ఆ తర్వాత డేటా అంతా తీసుకొని వాళ్ళ దగ్గర అకౌంట్లో డబ్బులు తీసేసుకోవడం. ఈ ఆడవాళ్ళైతే పార్ట్ టైం జాబులు ఇస్తాము, లేకపోతే మీరు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో లైకులు కొడతా ఉండండి, మీకు కొంత అమౌంట్ వస్తుందని వాళ్ళని మభ్యపెట్టేసి వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం. ఆ తర్వాత వాళ్ళకి 500, 1000 రూపాయలు అమౌంట్ వేస్తే వాళ్ళ అకౌంట్ డేటా అంతా వస్తుంది. కాబట్టి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా కొట్టేస్తూ ఉన్నారు. తర్వాత ఈ మధ్య కొత్తగా మాకు తెలిసింది ఏంటంటే, మీకు ఈ పథకాలు వస్తున్నాయి, మీ ఆధార్ నంబరు, మీ అడ్రస్, పూర్తి వివరాలని తెలియజేయండి అని ఎవరో అన్నోన్ వ్యక్తులు వచ్చేసి ఈ కాలనీలో రాసుకొని పోతున్నారు. దీని ఉద్దేశం కూడా ఇట్లా డబ్బులు కొట్టేసే ఉద్దేశమే. కాబట్టి పథకాలు అవి ఇస్తే గవర్నమెంట్ లోకల్ ఎంఆర్ఓ, ఆర్డీఓ లేకపోతే రెవెన్యూ స్టాఫ్ రావాలా, వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వారే ఉంటారు తప్ప వేరే ఎవరో ముఖం తెలియని వాడు వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి చెప్పాలి. ఒకవేళ అలాంటివి జరిగితే ఇమీడియట్గా పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. మాకు ఫోన్ చేయలేని పరిస్థితుల్లో 112 కాల్ చేయండి. అదే టోల్ ఫ్రీ నెంబర్ 112 కాల్ చేసి కంపల్సరీగా పోలీస్ సాయం తీసుకోండి. మోసపోవద్దు. మోసపోయిన తర్వాత మళ్ళీ కూడా అన్నీ తిరిగి రావు. కాబట్టి మీరందరూ కూడా పోలీసు వారి సేవలు ఉపయోగించుకొని మీరు ఇబ్బంది పడకుండా క్షేమంగా ఉండాలని ఆత్మకూరు పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.